నమస్కారం. ఈరోజు మనం బౌద్ధ గ్రంథాలలోని ఒక చాలా లోతైన బోధన గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. దీని పేరు భద్దేకరత్త సుత్త. వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించినా దీని అర్థం చాలా అందంగా ఉంటుంది. అవును. దీన్ని మనకు వివరంగా చెప్పింది బుద్ధుని గొప్ప శిష్యుడైన మహాకచ్చాన. ముఖ్యంగా మనం బ్రతికే ప్రతి క్షణాన్ని ఆ నైపుణ్యంగా ఎలా జీవించాలో ఇది నేర్పుతుంది. మీరు చెప్పింది నిజం. భద్దేకరత్తా అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక అద్భుతమైన రాత్రి లేదా ఒక గొప్ప అనుభవం ఉన్నవాడు అని చెప్పుకోవచ్చు. ఓ దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటంటే ఈ బోధనలో చెప్పిన నైపుణ్యాన్ని సాధిస్తే వాళ్లు గడిపే ప్రతి క్షణం ఒక అద్భుతమైన అనుభవంగా మారుతుందన్నమాట. అద్భుతం. అయితే ఈ బోధన మనకు చేరే విధానమే ఒక ఆసక్తికరమైన కథ. అది ఒక భిక్షువుతో ఇంకా తెల్లవారుజామున అతనికి కనిపించిన ఒక దేవతతో మొదలవుతుంది. ఒక్క నిమిషం. అంటే ఇది నేరుగా బుద్ధుడు చెప్పిన బోధన కాదా? ఒక దేవతతో మొదలైందా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. సమిద్ధి అనే ఒక భిక్షువుంటాడు. అతను తెల్లవారుజామున అలా నడుస్తూ ఉండగా ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ఆమె అడుగుతుంది, ఓ భిక్షువా, నీకు బద్దేకరత్త గురించి తెలుసా? దాని సారాంశం, దాని వివరణ నీకు తెలుసా అని. సరే. దానికి సమిద్ధి, నాకు తెలియదు, మరి నీకైనా తెలుసా అని అడుగుతాడు. ఆమెక్కూడా తెలియదా? తెలియదు. ఇద్దరికీ తెలియదనమాట. అప్పుడు ఆ దేవత అంటుంది, ఈ బోధన సాధనకు చాలా ప్రాథమికమైనది, చాలా ముఖ్యం. నువ్వు వెంటనే బుద్ధుని దగ్గరకు వెళ్ళి దీని గురించి నేర్చుకో అని ప్రోత్సహిస్తుంది. ఓ అలాగా. ఆ మాటతో సమిద్ధి వెంటనే బుద్ధుని దగ్గరకు వెళ్తాడు. అప్పుడు బుద్ధుడు అతనికి 4 శ్లోకాలలో ఆ బోధన సారాంశాన్ని చెబుతాడు. సరే. కాని ఒక్క ముక్క కూడా వివరించకుండా అక్కడ్నుండి లేచి వెళ్ళిపోతాడు. అదేంటి? అంటే ఒక పెద్ద రహస్యం తాలూకు తాళంచేవిచ్చి ఏ తలుపుదో చెప్పకుండా వెళ్ళిపోయినట్ట? సరిగ్గా అదే. భిక్షులందరికీ అయోమయంగా ఉంటుంది. మరి వాళ్ళేం చేశారు? అప్పుడు వాళ్లు బుద్ధుని సంక్షిప్త బోధనలను వివరంగా లోతుగా విడమర్చి చెప్పడంలో ప్రసిద్ధి పొందిన మహాకచ్చాన దగ్గరికి వెళ్తారు. అసలు కథ ఇక్కడ్నుంచి మొదలవుతుంది. సరే. అయితే ఆ మొదటి శ్లోకం ఏమిటి? మహాకచ్చాన దాన్ని ఎలా వివరించారు? ఆ మొదటి శ్లోకం ఇలా చెబుతుంది, గడిచిపోయిన దాని వెంట పరుగెత్తవద్దు, భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవద్దు. గతం వదిలివేయబడింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. ఇది వినడానికి చాలా సింపుల్గా మనం ఎన్నోసార్లు విన్నట్టే ఉంటుంది కదా. అవును, చాలాసార్లు విన్నదే. కాని దానిలో అంత లోతుందా? అక్కడే ఉంది అసలు విషయం. గతాన్ని పునరుద్ధరించకూడదు అనే మాటుంది చూడండి. ఆగండి. పునరుద్ధరించకూడదు అంటే పాత విషయాలు గుర్తు చేసుకోకూడదా? అదెలా సాధ్యం? చిన్నప్పటి మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే వచ్చే ఆనందంలో తప్పేముంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే చాలామంది పొరబడతారు. ఈ సుత్తం జ్ఞాపకాలను గుర్తు చేసుకోవద్దు అని చెప్పట్లేదు, వాటికి మళ్లీ ప్రాణం పోయేవద్దు అంటోంది. ప్రాణం పోయేవద్దంటే? ఉదాహరణకు, ఒక 10 ఏళ్ల క్రితం మీరు చూసిన ఒక అందమైన సూర్యాస్తమయాన్ని గుర్తుచేసుకున్నారనుకోండి. సరే. అప్పుడు మీ కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి, మీరు యవ్వనంలో ఉన్నారు, ఏ చింతలూ లేవు. ఇప్పుడు ఈ క్షణంలో కూర్చుని ఆ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నప్పుడు మీ మనసు కేవలం దాన్ని గుర్తుచేసుకోవట్లేదు. ఇంకేం చేస్తోంది? అది ఆ అనుభవాన్ని మళ్లీ ఇప్పుడు బ్రతికించడానికి ప్రయత్నిస్తోంది. ఆహా, అప్పటి నా జీవితం ఎంత బాగుండేది అని ఆనందపడటం, దానిపట్ల కోరికతో నిండిపోవటం జరుగుతోంది. హో, అంటే ఆ ఫీలింగ్ను మళ్లీ ఇప్పుడు పొందాలని చూడటమన్నమాట. ఖచ్చితంగా. ఈ ప్రక్రియలో మనం ఆ గతానికి ఈ వర్తమానంలో కొత్త ఊపిరి పోస్తున్నాం. దీనివల్ల సమస్య ఏంటంటే ఈ చర్య కొత్త కోరికను, ఆసక్తిని, ఇంకా ముఖ్యంగా కొత్త కర్మను సృష్టిస్తోంది. కొత్త కర్మనా? అంటే ఒక మంచి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటే అది హాయిగానే ఉంటుంది కదా. కొత్త కర్మ ఎలా పుడుతుంది? కర్మ అంటే ఇక్కడ విధిరాత కాదు, అది ఒక మానసిక ముద్ర. మనం ఒక జ్ఞాపకాన్ని కేవలం సాక్షిగా చూడకుండా దానిలో లీనమై దాని పట్ల ఇష్టాన్ని పెంచుకున్నప్పుడు మన మనసులో ఒక ముద్ర పడుతుంది. ఎలాంటి ముద్ర? భవిష్యత్తులో అలాంటి అనుభవాలనే మళ్లీ మళ్లీ కోరుకోవాలనే ముద్ర. అంటే మన మనసు గడిచిపోయిన దానికి బందీ అయిపోతుందన్నమాట. అందుకే ఈ పునరుద్ధరణలోని ప్రమాదాన్ని అర్థం చేసుకుని దానిపట్ల నిరాసక్తతను పెంచుకోవాలి. ఓకే, గతం సంగతి అర్థమైంది. మరి భవిష్యత్తు గురించేంటి? భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవద్దు అంటున్నారు. కాని లక్ష్యాలు పెట్టుకోవడం, కలలు కనడం,
ఇదే కదా మనల్ని ముందుకు నడిపించేది. మళ్ళీ ఇది కూడా ఒక అద్భుతమైన ప్రశ్న. ఈ సూత్రం భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోడాన్ని తప్పు పట్టదు. అయితే సమస్యెక్కడుంది? సమస్య ప్రణాళికలో లేదు, ఇంకా జరగని ఫలితాలపై ఊహాలోకంలో విహరించడంలో ఉంది. నాకు ఆ ఉద్యోగమొస్తే నా జీవితమే మారిపోతుంది అని ఊహించుకుంటూ ఆ ఊహల్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం. అది సమస్య. అంటే ప్లానింగ్ వేరు, ఫ్యాంటసైజింగ్ వేరా? బంధించి కొత్త కర్మను సృష్టిస్తుంది. ఈ సూత్రం తర్కం చాలా స్పష్టం. గతం గడిచిపోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. సరే. ఈ రెండింటిపై మనసును లగ్నం చేయడమంటే చేతిలో ఉన్న వర్తమానాన్ని వృధా చేయడమే. గతం వద్దు, భవిష్యత్తు గురించి ఊహించొద్దు అన్నారు. ఇక మిగిలింది వర్తమానమే కదా. కానీ మీరు చెప్పింది వింటుంటే వర్తమానంలో ఉండటం కూడా అంత సులభం కాదనిపిస్తుంది. మనం అందులో కూడా చిక్కుకుపోతామా? అక్కడికే వస్తున్నాం. ఇదే ఈ బోధనలో అత్యంత కీలకమైన భాగం. మహోకచ్చానా అంటాడు, మనం సాధారణంగా వాస్తవాన్ని ఒక నిరంతర ప్రవాహంలా చూస్తాం. ఒక నిరంతర నేను, ఒక నిరంతర ప్రపంచం. అవును, అలానే అనుకుంటాం. కాని బౌద్ధ బోధనల ప్రకారం అనుభవం అనేది అలా నిరంతరంగా ఉండదు. అది క్షణక్షణానికి పుడుతూ గిడుతూ ఉండే విషయాల సమాహారం. ఇది కొంచెం కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి. దీన్ని సులభంగా చెప్పగలరా? అని వాడుతాడు. మన ఇళ్లల్లో ఉండే బల్బును చూడండి. సరే. అది మనకు నిరంతరం వెలుగుతున్నట్లే కనిపిస్తుంది. కాని నిజానికి అది సెకనుకు 50 సార్లు ఆగి 50 సార్లు వెలుగుతూ ఉంటుంది. ఏంటి, నిజంగానా? అవును. ఆ వేగాన్ని మన కళ్ళు పట్టుకోలేవు. మన కళ్ళు కేవలం వెలిగే క్షణాలను మాత్రమే పట్టుకొని ఒక నిరంతర వెలుతురు అనే భ్రమను సృష్టిస్తాయి. వావ్! అంటే మన అనుభవం కూడా అంతేనా? మన వాస్తవికత కూడా ఒక సినిమా రీల్ లాంటిదా? సరిగ్గా అదే. మన మనస్సు దానిలో ఉన్న తీవ్రమైన కోరిక అంటే తృష్ణ కారణంగా అనుభవంలో కేవలం పుట్టే దశను మాత్రమే పట్టుకుంటుంది. అది అంతమయ్యే దశను చూడదు. ఓహో! దీనివల్ల మనకొక నిరంతర అనుభవమనే భ్రమ కలుగుతుంది. ఒక అందమైన దృశ్యం కంటికి కనిపించినప్పుడు మన మనస్సు వెంటనే దానికి ఆకర్షింపబడి, ఆహా, ఇది బాగుంది, ఇది ఇలాగే ఉండాలి అని దాన్ని పట్టుకుంటుంది. ఆ క్షణంలో అది తన స్వేచ్ఛను కోల్పోతుంది. వర్తమానంలో చిక్కుకుపోవడం అంటే ఇదేనా? ఇదే. అయితే దీనికి పరిష్కారమేమిటి? వర్తమానంలో ఉంటూనే దాని ప్రవాహంలో కొట్టుకోకుండా ఉండటం ఎలా? ఇది నిజంగానే ఉన్నత స్థాయి అభ్యాసం. దీనికి పరిష్కారంగా మనసు కదలనిది మరియు స్థిరమైనదిగా మారాలి అని మహాకచ్చాన చెబుతాడు. కదలనిది, స్థిరమైనది అంటే ఏ అనుభవం వచ్చినా, మంచిదైనా చెడ్డదైనా, మనసు తన స్థానం నుండి చలించకూడదు. ఈ స్థిరమైన అచంచలమైన స్థితి నుండి వర్తమానంలో విషయాలు ఎలా పుడతాయో, ఎలా అంతమవుతాయో జ్ఞానంతో కేవలం సాక్షిగా గమనించాలి. ఈ అచంచలమైన మనస్సు అనే స్థితి వినడానికి అద్భుతంగా ఉంది. కాని ఇది సాధన మొదట్లోనే వస్తుందా? దీనికి ఏదైనా మార్గముందా? ఖచ్చితంగా. ఇదొక గమ్యం. కాని అక్కడికి చేరడానికి ఒక క్రమమైన మార్గముంది. నిరంతర గమనిక ద్వారా అవగాహన పుడుతుంది. సరే. ఈ అవగాహన పెరిగే కొద్దీ నిరాసక్తత అంటే డిస్పాషన్ కలుగుతుంది. ఒకప్పుడు చాలా ఆకర్షణీయంగా కనిపించిన అనుభవం ఒక అందమైన పెయింటింగ్పై నీళ్లు చల్లినట్లుగా మసకబారుతుంది. దాని పట్టు మనపై తగ్గుతుంది. ఒకప్పుడు ఆకర్షణీయంగా అనిపించిన విషయాలు మసకబారితే మనస్సు ఖాళీగా, నిస్సారంగా అయిపోదా? ఈ విరక్తి అనేది ఒక రకమైన నిరాశలా అనిపించదా? ఇది చాలా సహజమైన సందేహం. కాని ఇక్కడ విరక్తి అంటే నిరాశ కాదు, అది విముక్తి. విముక్తా? అవును. మనస్సు ఆ ఆకర్షణల నుండి విడిపోయినప్పుడు అది శూన్యంలోకి వెళ్లదు. బదులుగా అది మొదటిసారి స్వేచ్ఛను రుచిచూస్తుంది. సముద్రంలో అలలకు ఒట్టుకుపోతున్న వ్యక్తికి ఒక స్థిరమైన ద్వీపం దొరికినట్లు మనస్సు తనకంటూ ఒక ఆశ్రయాన్ని కనుగొంటుంది. ఒక ద్వీపం? అవును. సాధకుడి పని ఈ ద్వీపాన్ని, ఈ స్వేచ్ఛాస్థితిని గుర్తించి, దానికి విలువ ఇచ్చి, దాని ఎక్కువ కాలం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం. ఆ ద్వీపంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? అక్కడ మనస్సు ఎలా ఉంటుంది? ఆ స్థితిలో వ్యక్తి ఏమీ చెయ్యడు. మనస్సు బలవంతంగా దేనిపైనా దృష్టి పెట్టదు. అది దాని సహజ స్థితిలో విశ్రాంతి తీసుకుంటుంది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా, సురక్షితంగా. కానీ ఆగండి, శ్లోకంలో ఈ ద్వీపం నుండే వ్యక్తి అభివృద్ధి చెందాలి అని ఉంది కదా. అంటే ఈ ద్వీపాన్ని కనుగొనడం చివరి గమ్యం కాదా? ఇదే ఈ బోధనలో అత్యంత లోతైన విషయం. ఆ ద్వీపం, ఆ అచంచలమైన స్థితి అంతం కాదు, అది అభ్యాసానికి ఒక కొత్త, శక్తివంతమైన పునాది. కొత్త పునాదా? అవును.
సముద్రం మధ్యలో ఒక స్థిరమైన ద్వీపం దొరికిన తర్వాతే కదా అక్కడి నుండి మనం చుట్టూ ఉన్న సముద్రాన్ని సరిగ్గా చూడగలం. నిజమే. ఈ స్పష్టమైన స్థిరమైన మానసిక స్థితి నుండే అసలైన ఆత్మపరిశీలన మొదలవుతుంది. ఎలాంటి ఆత్మపరిశీలన? నా మనస్సు ఇంత ప్రశాంతంగా సురక్షితంగా ఉన్న ఈ ద్వీపాన్ని వదిలి మళ్ళీ ఎందుకు బయటకు వెళ్లాలని చూస్తోంది? ఏ అంతర్గత అలవాట్లు నన్ను మళ్ళీ ఆ అలల వైపు లాగుతున్నాయి అని పరిశోధించడం. ఓ, అంటే మన లోపలికి చూడటం అన్నమాట. అవును. ఈ పరిశోధన బయటి వస్తువుల వైపు కాదు, మన లోపలికి, మన స్వంత మానసిక నిర్మాణాల వైపు మళ్ళుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర నిలబడటానికి ఒక స్థిరమైన ప్రదేశముంది. అద్భుతం. అంటే ఒక అద్భుతమైన రాత్రి అంటే ఒక మంచి అనుభవం పొందడం కాదు. కాదు. గతం, వర్తమానం, భవిష్యత్ ఏ అనుభవం ఎదురైనా సరే దానికి బానిస కాకుండా, దానిలో కొట్టుకోకుండా నావిగేట్ చేయగల ఒక స్థిరమైన జ్ఞానవంతమైన మనస్సును పెంపొందించుకోవడమే ఆ అద్భుతమైన అనుభవం. సరిగ్గా చెప్పారు. ఇది మనసులోనే ఒక అచంచలమైన ఇంటిని నిర్మించుకోవడం లాంటిది. చాలా బావుంది. అంతిమంగా ఈ బోధన మనకొక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. మనం సాధారణంగా సాధన అంటే ఏదో ఒకటి చెయ్యడం, ధ్యానం చేయడం, గమనించడం, విశ్లేషించడం అని అనుకుంటాం. అవును. కాని ఈ సూత్రం ఒక ఏవి ఉన్నత స్థితిని సూచిస్తుంది. అక్కడ సాధన యొక్క సారం ఏమీ చేయకపోవడంగా మారుతుంది. ఏ ప్రయత్నమూ లేకుండా సహజమైన అపరిమితమైన స్వేచ్ఛలో విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోవడం. ఆహా. మన మనసులోనే అటువంటి ఆశ్రయాన్ని, ఒక ద్వీపాన్ని కనుగొనడమెలా ఉంటుంది? మరి అక్కడ స్థిరంగా ఉండకుండా మనల్ని వెనక్కి లాగుతున్న ఆ అంతర్గత శక్తులు ఏవి?